గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన పోలీసులు కీలక ప్రకటన. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజ్లోని అమ్మాయిల హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసే వీడియోలు తీశారన్న వార్త తీవ్ర కలకలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేశారు. ఈ విషయం ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హాస్టల్లో సీక్రెట్ కెమెరాలను కనిపెట్టే వరకు తాము లోపలికి వెళ్లమంటూ విద్యార్థినీలు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో మేనేజ్మెంట్ సరిగా రెస్పాండ్ అవ్వలేదంటూ విద్యార్థినీలు వారి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై స్పందించి ఓ మహిళా సిఐ ఆధ్వర్యంలో టెక్నికల్ టీంని నియమించి విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో వార్డెన్ పైన చర్యలకు ఆదేశించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఓ కీలక ప్రకటన చేశారు. దీంతో విద్యార్థినీలు ఆందోళన విరమించారు. అవును, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో రహస్య కెమెరాల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుడివాడ సిఐ, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎస్ఐ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లలో కమిటీ వేశారు. ఇదే సమయంలో ఆరోపణలు వచ్చిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క విద్యార్థినీలు, వారి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది సమక్షంలోనే గర్ల్స్ హాస్టల్ మొత్తం తనిఖీ చేసింది పోలీసు టీం. ఎలక్ట్రానిక్ డివైస్లను గుర్తించే పరికరాలతో బాత్రూంలతో పాటుగా హాస్టల్లోనూ అణువణువు గాలించారు. ఈ తనిఖీలు సుమారు 4 గంటలకు పైగా సాగాయి. అనంతరం ఇక్కడ రహస్య కెమెరాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఇలా తమ సమక్షంలోనే తనిఖీలు జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థినీలు ఆందోళన విరమించారు. ఈ విషయాలపై స్పందించిన చంద్రబాబు ఎలాంటి కెమెరాలు లభించలేదని వెల్లడించారు. అయినప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తూ సమగ్ర విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థినీలు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలని సూచించారు.